హాయ్, గుడ్ మార్నింగ్. నేను విజయ్. సో ఓటింగ్ పోల్స్ అయితే క్షణ క్షణం భయంగా జరుగుతున్నాయి. సో ఏవీలు వేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఓటింగ్ అయితే జుమ్మని పెరుగుతుంది. ఆ, మిగతా వాళ్ళకి అలా యాజిటీజ్గా ఫాలో వాళ్ళ ఫ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. సో రాత్రి జరిగినటువంటి ఏవీ ప్రభావం అయితే ఖచ్చితంగా యావరికి పడింది, అందులో అనుమానమే లేదు. యావరు గ్రాఫ్ అయితే బాగా పెరిగింది. ప్రశాంత్ ఆటోమేటిక్గా ఏమంటారు దాన్ని, ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించాడు. అంటే పడ్డాడు, అతను అంత ఎమోషన్ పడ్డాడు. కానీ ఏవీలన్నిటిని ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా పల్లవ్ ప్రశాంత్కి అన్యాయం జరిగిందని చెప్పాలి. అంత ఎలివేషన్ ఏం చేయలేదు. యావరికి ఎలివేషన్ అంత కూడా రాలేదు అతనికి. ఇది ఎందుకు చేస్తున్నారో అయితే అర్థం కాలేదు. దాని ప్రకారం ఓటింగ్ కూడా అదే విధంగా పడతా ఉంది. సో కాకపోతే రాత్రి ఏవీలో బిగ్ బాస్ అయితే నీ విజయం అనే పదం వాడింది అతనికి ఒక్కడికే. సో రైతు బిడ్డే రాజు అనేది మాత్రం నిర్ణయం అయితే జరిగిపోయిందని నేను అనుకుంటున్నా. మరి ఇంకేమైనా మిరాకిల్ జరిగి లేదా రాజకీయాలు జరిగి అతన్ని కానీ పక్కన పెడితే తప్పితే, లేకపోతే ఫైనల్గా అతనిదే అనేటట్టు నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటింగ్ పరంగా కానీ మనం గమనించినట్లయితే పల్లవి ప్రశాంత్ ఇంకా 3% మెరుగుపరుచుకుని దరిదాపు నియర్లీ 39% దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత శివాజీ వచ్చేసాడు. థర్డ్ ప్లేస్లో అమర్ ఉన్నాడు. సో శివాజీకి అమర్కి కూడా జస్ట్ 1%లోనే ఉంది. ఇంకా ఈరోజు రేపు సాయంత్రం దాకా ఉంది. తర్వాత స్థానంలో యావరు డబుల్ డిజిట్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ప్రియాంక ఉంది. చివరిగా మన అర్జున్ ఉన్నాడు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. పర్సంటేజ్లు కూడా చెప్పాల్సిన నెసెసిటీ కూడా లేదు ఈ టైంలో, ఫినాలి వీక్లో. సో మొత్తానికైతే టాప్లో అయితే ప్రశాంత్ విన్నర్ అనేది విన్నర్ దిశగా వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ శివాజీకి అదేవిధంగా అమర్కి ఓటింగ్లు అయితే క్లోజ్గా ఉన్నారు. అయితే పల్లవి ప్రశాంత్ క్లోజ్గా అయితే లేరు. ఈ 2 రోజులు ఏదన్నా మిరాకిల్ జరిగి లేదా వాళ్ళ ఫ్యాన్స్ గుద్దుడు చేస్తే క్రాచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లే. సో కాబట్టి శివాజీకి అమర్దీప్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీ ఫ్యాన్స్, మీ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో, శివాజీ ఫ్యాన్స్ కావచ్చు లేదా అమర్దీప్ ఫ్యాన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఓట్లు వేసుకుని స్ప్లిట్ చేయొద్దు. సో ఇది అనాలిసిస్ సంబంధించి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి నేను మరొక వీడియో చెప్తాను. సో దాన్ని కూడా చెక్ చేయండి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటి, ఎవరు అవ్వబోతున్నారు, అసలు ఉందా లేదా అనేది కూడా. మరొక విషయం ఏంటంటే లైవ్ కూడా ఆపేశారు. సో లైవ్ ఆపేశారంటే మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించిన షూట్ ఏమైనా జరుగుతుందేమో అనుకున్నారు. కాదు, అది కాదు. మేకోవర్ జరుగుతుంది. ఫైనల్కి సంబంధించి మేకోవర్ జరుగుతూ ఉంది. చాలా టైం పడుతుంది కాబట్టి లైవ్ అయితే ఆపేశారు. పాత అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. ఇది నిజం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని గ్రోత్కి అయితే సహాయపడిన వాళ్ళు అవుతారు. సో నేను నమ్ముతున్నా, చూసిన వాళ్ళందరూ బట్టి చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నాకు 5,125 మాత్రమే ఉన్నారు. సో ఈ 2 రోజుల్లో కనీసం ఇంకొక 125 సబ్స్క్రైబ్ వస్తే మీకు రుణపడి ఉంటా. నేను ఎక్కువ కూడా కోరుకోవడం కొత్తవాడిని కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.